పరశురాముడు బ్రాహ్మణ ఋషి జమతగ్ని క్షత్రియ యువరాణి రేణుక దంపతులకు జన్మించాడు. శ్రీ మహావిష్ణువు 6వ అవతారంగా శివుని అనుగ్రహంతో జన్మించి క్షత్రియ రాజుల అహంకారాన్ని అణిచివేయటానికి పరశు అంటే గొడ్డలితో యుద్ధాలు చేసి ధర్మాన్ని పునఃస్థాపించాడు. అతని జననం వెనుక వివిధ పురాణాల్లో కొన్ని కథనాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా విష్ణువు అంశ శివుని వరంతో జన్మించిన గొప్ప యోధుడు, బ్రాహ్మణుడు మరియు గురువు అని కూడా పురాణాలు చెబుతున్నాయి. పరశురాముని తాత రుచిక మహర్షి నాయనమ్మ సత్యవతి తల్లిదండ్రుల కోసం రుచిక మహర్షి 2 రకాల ఆహారాలను తయారు చేసి ఇచ్చారు. ఒకటి బ్రాహ్మణ శక్తితో, మరొకటి క్షత్రియ శక్తితో కూడినది. సత్యవతి పొరపాటున తనకు ఇవ్వాల్సిన బ్రాహ్మణ శక్తితో కూడిన ఆహారాన్ని తన తల్లికి ఇచ్చి, తన తల్లికి ఇవ్వాల్సిన క్షత్రియ శక్తితో కూడిన ఆహారాన్ని తాను తీసుకుంటుంది. దీని ఫలితంగా సత్యవతి కుమారుడు పరశురాముడు తండ్రి జమతగ్ని క్షత్రియ లక్షణాలతో జన్మించాడు. సత్యవతి కోరిక మేరకు వారి మనమడు పరశురాముడు బ్రాహ్మణ లక్షణాలతో జన్మించేలా రుచిక మహర్షి అనుగ్రహించారు. జమతగ్ని రేణుకల వివాహం తర్వాత విష్ణు వంశతో పరశురాముడు జన్మించారు. శ్రీ మహావిష్ణువు 6వ అవతారం ధర్మాన్ని పునఃస్థాపించడం వీరి లక్ష్యం. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి వారికి గురువు. శివుని అనుగ్రహంతో పొందిన పరశువు గొడ్డలి వీరి ప్రధాన ఆయుధం. శివుని నుండి శక్తి, విష్ణువు నుండి అవతార రూపం పొందినందున బ్రాహ్మణ క్షత్రియ లక్షణాలు కలగలిసి ఉంటాయి. అహంకారంతో నిండిన క్షత్రియులను సంహరించి ధర్మబద్ధమైన పాలన నెలకొల్పారు. వైశాఖ మాసంలోని శుక్లపక్ష తదియ రోజున స్కంద పురాణ ప్రకారం పరశురాముడు జన్మించాడు. అందుకే ఆ రోజున పరశురామ జయంతిగా జరుపుకుంటారు.